హాయ్ ఫ్రెండ్స్, 2 డేస్ క్రితమే ఈ డేంజరస్ స్నేక్స్ వీడియో పార్ట్ 1 చేశాను. అందులో మీకు కింగ్ కోబ్రా, బ్లాక్ మంబా ఇంకా కొన్ని భయంకరమైన విషపూరితమైన పాములు కూడా ఆ వీడియోలో ఉంటాయి. ఇది పార్ట్ 2 వీడియో. ఈ వీడియో చూసాక పార్ట్ 1 వీడియో కూడా చూస్తే మీకు ప్రపంచంలో ఉన్న మోస్ట్ డేంజరస్ వేనమస్ స్నేక్స్ దాదాపు ఏవో చాలా క్లియర్గా అర్థమైపోతాయి. ఇక లేట్ చేయకుండా పార్ట్ 2 వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గబూన్ వైపర్ ఈ పాము చూడటానికే చాలా భయంకరంగా మనకి కనిపిస్తుంటుంది. ఒక్కసారి ఆ పాము సైజుని చూడండి, ఎంత హెవీగా ఎంత బలంగా ఉందో. సబ్సహారా ఆఫ్రికాలో బ్రతికే అత్యంత విషపూరితమైన పాము ఇది. 7 అడుగుల పొడవు ఇంకా 20 కేజీల బరువు వరకు ఈ పాము పెరుగుతుంది. అలానే వాటి ఆహారాన్ని వేటాడేటప్పుడు మాత్రం వాటి ఎరని వితిన్ సెకండ్స్లో ఈ విధంగా వాటిపై దాడి చేసేస్తుంది. ఇది అత్యంత విషపూరితమైన పాము అవటం వల్ల మనుషులకు కూడా ఈ పాము చాలా ప్రమాదకరం. ఈ పాముకి హెమోటాక్సిన్ అనే విషం ఉంటుంది. ఈ విషం ఎంత ప్రమాదకరమైందంటే ఈ పాము ఎవరినైనా కాటేసిందంటే ఆ మనిషి బాడీలో ఉండే సెల్స్ ని, అలానే టిష్యూస్ ని, ఇంకా గుండెకి సంబంధించిన కండరాలను కూడా చాలా దారుణంగా నాశనం చేసి ఆ మనిషి అరగంటలోనే చనిపోయేలా చేసేస్తుంది. మామూలుగా ఈ పాము మనుషులపై దూకుడుగా ఉండే పాము కాదు, ఇంకా చాలా స్పీడ్గా వెళ్లే పాము కూడా కాదు. ఈ పాము చాలా స్లోగా వెళ్తుంది. కానీ ఈ పాము యొక్క స్కిన్ అనేది ఈ డ్రై లీవ్స్ టెక్చర్స్తో ఉండటంతో ఈ పాము ఎక్కడుందో కనిపెట్టడం కూడా చాలా కష్టం. అలాంటి టైంలో ఇలాంటి ప్లేసెస్లోకి మనిషి అనేవాడు వెళ్ళాడంటే ఇక ఆ పాము చేతిలో ఖచ్చితంగా బలైపోవాల్సిందే. బుష్ మాస్టర్ స్నేక్ ఈ పాముని లాచిసిస్ మూటా అని కూడా పిలుస్తుంటారు. ప్రపంచంలో ఉన్న విషపూరితమైన పాముల్లో అత్యంత పొడవైన పాము మొదటగా కింగ్ కోబ్రా ఉంటే రెండవది ఈ బ్లాక్ మాంబా. ఈ రెండింటి తర్వాత ఆ 3వ స్థానాన్ని ఈ బుష్ మాస్టర్ పామే సాధించుకుంది. అంటే ఈ పాము అతిపెద్ద విషపూరితమైన పాముల్లో 3వది. ఇది 12 అడుగుల పొడవు వరకు పెరుగుతుంటుంది. ఇంకా 20 సంవత్సరాలు కూడా బ్రతుకుతుంటుంది. ఈ పాములు ఎక్కువగా సౌత్ అమెరికాలో మనకి కనిపిస్తుంటాయి. అలానే ఈ పిట్ వైపర్ అనేది ప్రపంచంలో ఉన్న వైపర్స్ అన్నింటిలో కల్లా ఈ పామే అతి పొడవైన వైపర్ పాము. ఈ పాము మయోటాక్సిక్ అనే విషాన్ని కలిగి ఉంటుంది. ఈ విషయం చాలా అంటే చాలా ప్రమాదకరం. పొరపాటున ఈ పాము ఎవరినైనా కాటేసిందంటే ఆ మనిషికి నర్వ్ సిస్టమ్ మరియు బ్లడ్ క్లాట్ అయిపోతూ ఆర్గన్స్కి వెళ్ళవలసిన బ్లడ్ అనేది వెళ్ళక ఆ మనిషి కేవలం అరగంటలోపే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ పాముల యొక్క విషం అనేది అంత ప్రమాదకరమైంది. చివరికి వీటి పిల్లల విషం కూడా ఈ మనుషులకి చాలా ప్రమాదకరం. కానీ ఈ పాములు కూడా మనుషులపై అంత దూకుడుగా ఉండే పాములు కాదు. వాటిని రెచ్చగొట్టినప్పుడు మాత్రమే ఇవి మనుషులపై ఎదురుదాడి చేస్తుంటాయి. బూమ్ స్లాంగ్ స్నేక్ ఇది కలర్ఫుల్గా చాలా అందంగా కనిపించే పాము. కానీ ఇది ఎంత అందంగా కనిపిస్తుందో అంతే విషపూరితమైంది కూడా. ఇది సుమారు 6 అడుగుల పొడవు వరకు పెరుగుతుంటుంది. ఈ పాములు సబ్సహారా ఆఫ్రికాలో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇది చూడటానికి అంత బలంగా కనిపించే పాము కూడా కాదు, చాలా సన్నగా ఉంటుంది. చూడటానికి సన్నగా కనిపించినా కూడా దీని విషం మాత్రం చాలా ప్రమాదకరం. ఇది హెమోటాక్సిక్ అనే విషాన్ని కలిగి ఉంటుంది. ఈ విషం నర్వ్ సిస్టమ్ మీద అలానే రక్తాన్ని గడ్డకట్టేలా చేసి ఆ మనిషి ప్రాణాలు పోయేంత ప్రమాదకరంగా మారిపోతుంది. అలానే ఈ పాములు ఎక్కువగా చెట్ల మీదనే బ్రతకడానికి ఇష్టపడుతుంటాయి. ఇంకా ఈ చెట్ల మీద బ్రతికే పక్షుల్ని, వాటి ఎగ్స్ ని, ఇంకా లిజర్డ్స్ ని, అలానే చిన్నపాటి మ్యామల్స్ ని కూడా తింటూ బ్రతుకుతుంటుంది. ఈస్టర్న్ కోరల్ స్నేక్ ఇది చాలా చిన్న పాము. ఈ పాము 2 నుంచి 4 అడుగుల పొడవు వరకే పెరుగుతుంటుంది. అలానే ఈ పాముకున్న రంగుల్ని చూస్తే దీన్ని ఎవరైనా చాలా ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఇది రెడ్ అండ్ బ్లాక్ ఇంకా ఎల్లో కలర్లో మనకి ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇవి ఎక్కువగా సౌతర్న్ యునైటెడ్ స్టేట్స్లో కనబడితే ముఖ్యంగా ఫ్లోరిడాలో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ అమెరికా ప్రజలు ఈ పాముల్ని కామన్ కోరల్ స్నేక్ అని లేదా అమెరికన్ కోబ్రా అని కూడా పిలుస్తుంటారు. ఈ పాములకి న్యూరోటాక్సిక్ అనే విషం ఉంటుంది. పొరపాటున ఇది ఎవరినైనా కాటేసిందంటే అప్పుడు దాని విష ప్రభావం డైరెక్ట్గా నర్వ్ సిస్టమ్ మీద చూపుతుంది. అంటే యాంటీవేనం ఇచ్చినా కూడా తర్వాత వాళ్ళకి మోటార్ న్యూరాన్ అనే డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ ఇది మనుషులపై అంత దారుణంగా అటాక్ చేసే పాము కాదు. మనుషులను చూస్తే ఇదే భయపడి పారిపోతుంటుంది. ఇంకా వీటి ఆహారం వచ్చేసి ముఖ్యంగా చిన్న పాములను తింటూ బ్రతుకుతుంటుంది. బెల్చర్స్ సీ స్నేక్
దీన్ని ఫెయింట్ బ్యాండెడ్ సీ స్నేక్ అని కూడా పిలుస్తుంటారు. ఈ పాము చూడటానికి మనకి చాలా కూల్గా ఉన్నట్లు కనిపిస్తుంటుంది, కానీ ఇది చాలా అంటే చాలా విషపూరితమైన పాము. ఇది నేల మీద తక్కువగా బ్రతుకుతుంది, ఎక్కువ శాతం తన జీవితాన్ని ఈ నీళ్ళల్లోనే గడిపేస్తుంది. ఇది ఎంత విషపూరితమైన పాము అంతే భయంకరమైన మాంసాహారి పాము కూడా. ఎక్కువగా ఈ సముద్రాల్లో ఉండే చేపలను తింటూ బ్రతుకుతుంది, ముఖ్యంగా ఈ మోరే ఈల్స్ని. మామూలుగా ఈ మోరే ఈల్ చేప అనేది భయంకరమైన టీత్తో ఇంత హారబుల్గా మనకి కనిపిస్తుంటుంది. అలాంటి చేపను కూడా ఈ పాము ఇంత దారుణంగా వేటాడి చంపి తినేయగలుగుతుంది. ఈ పాములు ఎక్కువగా హిందూ మహాసముద్రాల్లో, న్యూగినియా, థాయిలాండ్, ఇండోనేషియా అండ్ ఫిలిప్పీన్స్ సముద్రాల్లో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలానే ఈ పాములు నేల మీద కన్నా ఎక్కువ ఈ సముద్రంలో బ్రతకటం వల్ల వీటి వల్ల నార్మల్ పీపుల్కి అంత ప్రమాదకరమేమీ ఉండదు. కానీ ఈ స్కూబా డైవర్స్కి ఇంకా ఈ ఫిషర్మ్యాన్స్కి ఈ పాములతో చాలా ప్రమాదం ఉంటుంది. ఈ ఫిషర్మ్యాన్స్ చేపలు పట్టే వలల్లో ఒక్కోసారి ఈ పాములు కూడా ఇరుక్కుపోయి వచ్చేస్తుంటాయి. ఆ టైంలో ఈ జాలరీ వాళ్ళు ఇది చేప అనుకొని ఆ పాముని పట్టుకోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. బ్యాండెడ్ క్రైట్. ఈ పాము నలుపు మరియు పసుపు రంగులో మనకి ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇంకా ఈ పామును గుర్తుపట్టడం కూడా చాలా ఈజీ. ఇది ఈ క్రైట్ స్పీసెస్ లోనే అతి పెద్ద పాము. ఈ పాము సుమారు 8 నుంచి 10 అడుగుల పొడవు వరకు పెరుగుతుంటుంది. ఇది మనుషులకి అత్యంత ప్రమాదం కలిగించే విషపూరితమైన పాము. కానీ ఈ పాములు ఎక్కువగా పగటిపూట విశ్రాంతి తీసుకుంటూ రాత్రిపూటల్ని వాటి ఆహారం కోసం బయటకు వస్తుంటాయి. ఇవి పగలు బయటకు రావు కాబట్టి ఈ మనుషులు కొంచెం వీటితో సేఫ్ అనే చెప్పుకోవచ్చు. అలానే ఇవి చాలా పిరికిగా ఉండే పాములు. మనుషులపై అగ్రెసివ్గా అటాక్ చేసే పాములు కాదు, కానీ వీటిని రెచ్చగొడితే మాత్రం ఇది ఏమాత్రం ఆలోచించకుండా వాటికుండే అత్యంత ప్రమాదకరమైన న్యూరోటాక్సిక్ అనే విషయాన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసేస్తుంది. దీని విషం అనేది నర్వ్ సిస్టమ్ మరియు రెస్పిరేటరీ సిస్టమ్ని పూర్తిగా నాశనం చేయగలుగుతుంది. అంతేకాదు అరగంటలోనే ట్రీట్మెంట్ అందకపోతే ఆ మనిషి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. ఇవి సైలెంట్గా కనిపించే అంత వైలెంట్ పాములు. టైగర్ స్నేక్. ఈ పాములో చాలా పవర్ఫుల్ న్యూరోటాక్సిక్ అనే విషం ఉంటుంది. దీని కారణంగానే ఈ పాము ఎవరినైనా కాటేస్తే ఆ మనిషి కేవలం అరగంటలోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ పాములు ఎక్కువగా కాళ్ళ మీద లేక మెడభాగంపై ఎక్కువగా దాడి చేస్తుంటాయి. దానివల్ల ఆ మనిషి బాడీ ప్యారలైజ్ అయిపోయి బ్లడ్ కూడా చాలా స్పీడ్గా గట్టగట్టుకుపోతుంది. దీని యాంటీడోస్ కనిపెట్టక ముందు ఈ పాము కాటు వల్ల చాలా మంది చనిపోవటం జరిగింది. విచిత్రం ఏంటంటే ఈ పాముకి మనుషులంటే చాలా భయం. అయితే ఇది ఎప్పుడు అటాక్ చేస్తుందంటే దానికి ఎటు వెళ్ళటానికి దారి దొరకనప్పుడు లేదా దాన్ని విసిగించినప్పుడు మాత్రమే ఇది ఈ మనుషులపై అటాక్ చేసేస్తుంది. అలానే ఈ పాము ఆస్ట్రేలియాలో మనకి ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతేకాకుండా ఈ పాముకి టైగర్ స్నేక్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే దాని బాడీ కింద టైగర్ లాగా మచ్చలు ఉండటంతో అందుకే దీనికి టైగర్ స్నేక్ అనే పేరు వచ్చేసింది. ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్. ఆస్ట్రేలియా అండ్ న్యూగినియాలో బ్రతికే ఈ పాము అత్యంత విషపూరితమైంది. ఇంకా దీనికి కోపం కూడా చాలా ఎక్కువ. మనుషులు ఎదురుపడితే వాళ్ళపై ఇదిగో ఇలా దూసుకొచ్చేస్తూ ఉంటుంది. ఈ పాము అనేది అంత అగ్రెసివ్గా ఉంటుంది. ఈ స్నేక్ అనేది ఎంత విషపూరితమైందంటే దీని విషం అనేది ఒక్క డ్రాప్ చాలు ఈ మనుషుల్ని 20 నిమిషాల్లోనే చంపేయటానికి. ట్విస్ట్ ఏంటంటే వీటి పిల్లలు కూడా పుట్టుకతోనే చాలా విషపూరితమైనవి. వీటి విషం కూడా మనుషుల్ని ఈజీగా చంపేయగలవు. ఈ పాములు 6 అడుగుల పొడవు వరకు పెరుగుతుంటాయి. అలానే చాలా స్పీడ్గా కూడా వెళ్ళగలుగుతుంటాయి. ఆస్ట్రేలియాలో జరిగే పాము కాటుల్లో ఎక్కువ శాతం ఈ పాము కట్ట వల్లే మనుషులు చనిపోతున్నారని రీసెర్చర్స్ చెప్తున్నారు. ఈ పాము ఎక్కువగా ఇలా పైకి బుసలు కొడుతూ మనిషి ముఖంపై కాటేస్తుంది. అందుకే ఈ పామును పట్టుకునేటప్పుడు ఈ స్నేక్ ఎక్స్పర్ట్స్ కూడా వీటితో ఇంత జాగ్రత్తగా వీటిని పట్టుకుంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పార్ట్ 3 కావాలనుకుంటే కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.